ఇది హాస్యం కాదు, అల్ట్రా మోడర్న్ మెడికల్ సైన్స్. డాక్టర్ అనన్య సర్కార్ రచన. మీకు 2 లేదా 3 రోజుల పాటు జ్వరం వచ్చింది. మందులు తీసుకోకపోయినా మీ శరీరం కొన్ని రోజుల్లోనే స్వయంగా తగ్గించుకోగలుగుతుంది. కానీ మీరు డాక్టర్ను సంప్రదించారు. డాక్టర్ మొదటి నుంచే పలు టెస్టులు రాసేశారు. పరీక్షల్లో జ్వరానికి స్పష్టమైన కారణం కనపడలేదు, కానీ కొద్దిగా కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవెల్స్ పెరిగినట్టు చూపించాయి. ఇవి చాలామందిలో సాధారణంగా ఉండే విషయాలే. జ్వరం తగ్గిపోయింది, కానీ ఇప్పుడు మీరు కేవలం జ్వరంతో ఉన్న వ్యక్తి కాదు. డాక్టర్ మీకు చెప్పారు, మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, షుగర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అంటే మీరు ప్రీ డయాబెటిక్. మీరు కొలెస్ట్రాల్ మరియు షుగర్ కంట్రోల్ చేసి మందులు వాడటం మొదలు పెట్టాలి. దీనితో పాటు అనేక ఆహార నియమాలు విధించబడ్డాయి. మీరు ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించకపోయినా మందులు తీసుకోవడం మాత్రం మర్చిపోలేదు. 3 నెలలు గడిచిపోయాయి. టెస్టులు మళ్ళీ జరిగాయి. కొలెస్ట్రాల్ కొద్దిగా తగ్గింది, కానీ ఇప్పుడు మీ బీపీ కొంచెం పెరిగిపోయింది. ఇంకో మందు వచ్చేసింది. ఇప్పుడు మీరు 3 మందులు వాడుతున్నారు. ఇవన్నీ విని మీకు ఆందోళన పెరిగింది. ఇంకా ఏమి జరుగుతుంది? ఈ టెన్షన్ వల్ల మీరు నిద్రలేమితో బాధపడటం మొదలుపెట్టారు. డాక్టర్ నిద్ర మాత్రలు రాసేశారు. ఇప్పుడు మందుల సంఖ్య 4 అయింది. ఈ మందుల వలన మీకు ఎసిడిటీ అంటే ఆమ్లత మరియు జ్వాల, హార్ట్ బర్న్ మొదలయ్యాయి. డాక్టర్ చెప్పారు, ఆహారానికి ముందు ఖాళీ కడుపుతో గ్యాస్ టాబ్లెట్ తీసుకోండి. ఇప్పుడు మీ మందుల సంఖ్య 5. 6 నెలల తర్వాత ఒకరోజు మీకు ఛాతీలో నొప్పి వచ్చి ఎమర్జెన్సీకి వెళ్ళారు. పూర్తి చెకప్ చేసిన తర్వాత డాక్టరు చెప్పారు, మీరు సమయానికి వచ్చారు, లేకపోతే పరిస్థితి తీవ్రమయ్యేది. మరిన్ని టెస్టులు అవసరమయ్యాయి. వెరిఫై చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు, ప్రస్తుతం ఉన్న మందులు కొనసాగించండి, కానీ గుండె కోసం ఇంకో 2 మందులు వేసుకోవాలి. అలాగే ఎండోక్రైనాలజిస్ట్ను కలవండి. ఇప్పుడు మీరు 7 మందులు వాడుతున్నారు. కార్డియాలజిస్ట్ సలహాతో మీరు ఎండోక్రైనాలజిస్టును కలిశారు. ఆయన ఇంకో షుగర్ మందు మరియు థైరాయిడ్ ట్యాబ్లెట్ చేర్చారు. ఎందుకంటే థైరాయిడ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మొత్తం 9 మందులు. ఇలా నెమ్మదిగా మీరు అనారోగ్యంతో ఉన్నవారని నమ్మటం ప్రారంభించారు. గుండె రోగి, డయాబెటిక్, నిద్రలేమి బాధితుడు, గ్యాస్ సమస్యలు, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, ఇంకా చాలానే. ఎవ్వరూ మీకు చెప్పలేదు. మీరు మెరుగైన మనోబలం, ఆత్మవిశ్వాసం మరియు జీవనశైలితో ఆరోగ్యంగా ఉండవచ్చని. దాని బదులుగా మీకు పదే చెప్పబడింది, మీరు తీవ్రమైన రోగి, బలహీనుడు, విఫలమైన వ్యక్తి అని. 6 నెలల తర్వాత ఈ మందుల దుష్ఫలితాల వలన మీకు మూత్ర సంబంధిత సమస్యలు మొదలయ్యాయి. అదనంగా టెస్టులు చేశారు. కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అనుమానం
వ్యక్తమైంది. డాక్టర్ మరిన్ని టెస్టులు చేశారు. రిపోర్టు చూసిన తర్వాత చెప్పారు, క్రియాటినిన్ లెవెల్స్ కొద్దిగా పెరిగాయి, కానీ ఆందోళన అవసరం లేదు. మీరు మందులు క్రమంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో 2 మందులు చేర్చారు. ఇప్పుడు మీరు 11 మందులు తీసుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఆహారం కంటే ఎక్కువ మందులు తీసుకుంటున్నారు మరియు ఆ మందుల దుష్ప్రభావాల వలన మీరు మెల్లగా మరణం వైపు నడుస్తున్నారు. ప్రారంభంలో మీరు జ్వరంతో డాక్టర్ని కలిసినప్పుడు ఆయన ఇలా చెప్పి ఉంటే ఎలా ఉండేది? ఎటువంటి భయం అవసరం లేదు. ఇది తేలికపాటి జ్వరమే. మందుల అవసరం లేదు. విశ్రాంతి తీసుకోండి. ఎక్కువగా నీళ్లు తాగండి. తాజా పండ్లు మరియు కూరగాయలు తినండి. ఉదయం వాకింగ్కి వెళ్ళండి. అంతే, మందులేమీ అవసరం లేదు. కానీ అలా అయితే డాక్టర్కు మరియు ఫార్మా కంపెనీలకు ఆదాయం ఎలా వస్తుంది? ముఖ్యమైన ప్రశ్న. డాక్టరు హై కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు అని ఎలా నిర్ణయిస్తారు? ఈ ప్రమాణాలను ఎవరు నిర్ణయిస్తారు? ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. 1979లో డయాబెటీస్గా పరిగణించే బ్లడ్ షుగర్ లెవెలు 200 మిల్లీగ్రాములు. అప్పట్లో ప్రపంచ జనాభాలో కేవలం 3.5% మాత్రమే టైప్ 2 డయాబెటిక్గా గుర్తించబడ్డారు. 1997లో ఇన్సులిన్ తయారీ సంస్థల ఒత్తిడితో ఈ పరిమితి 120 mgకి తగ్గించబడింది. దీంతో డయాబెటిక్ జనాభా 3.5% నుండి 8% పెరిగింది. అంటే 4.5% మంది అసలైన లక్షణాలు లేకుండానే రోగులుగా మారిపోయారు. 1990లో హూ దీనిని అధికారికంగా ఆమోదించింది. ఇన్సులిన్ కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయి. మరిన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పాయి. 2003లో అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ADA ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ను 100 mgగా పేర్కొంది. దీన్ని ఫ్రీ డయాబెటిక్గా తీసుకున్నారు. దాంతో 27% జనాభా డయాబెటిక్గా మారిపోయారు. ఎటువంటి అసలు కారణం లేకుండానే. ప్రస్తుతం ADA ప్రకారం భోజనం తర్వాత బ్లడ్ షుగర్ 140 mg అయినా డయాబెటిక్గా పరిగణిస్తున్నారు. దీనివల్ల ప్రపంచ జనాభాలో సుమారు 50% మంది డయాబెటిక్లు అయిపోయారు. కానీ వారిలో చాలామంది వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నవారే. భారత ఫార్మా కంపెనీలు దీన్ని ఇంకా తగ్గించే ప్రయత్నంలో ఉన్నాయి. అంటే HbA1c 5.5% అని స్టాండర్డ్గా పెట్టాలని చూస్తున్నారు. తద్వారా మరింత మందిని రోగులుగా మలచి మందుల అమ్మకాలు పెంచటం. చాలా విషయాలు అభిప్రాయం ప్రకారం HbA1c 11% వరకు కూడా డయాబెటిక్గా పరిగణించాల్సిన అవసరం లేదంటారు. మరో ఉదాహరణ, 2012లో ఒక పెద్ద ఫార్మా కంపెనీకి $3 బిలియన్ జరిమానా వేసింది US సుప్రీంకోర్టు. 2007 నుండి 2012 మధ్యకాలంలో వారి డయాబెటీస్ మందు గుండెపోటు వచ్చే అవకాశాన్ని 43% పెంచింది అనే ఆరోపణ. ఆ కంపెనీ ఇది ముందుగానే తెలుసుకొని కూడా దాచేసింది. లాభాల కోసమే. ఆ సమయంలో వారు 300 బిలియన్లలో లాభం పొందారు. ఇదే ఈరోజు అధునాతన వైద్య విధానం. ఆలోచించండి. ఆలోచించటం
మొదలు పెట్టండి. ఇది తప్పక భద్రపరచదగిన విషయం. అందరం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. ఇదే నా మనస్ఫూర్తి కోరిక. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.